డీటెయిల్స్ చూద్దాం. వినుకొండ పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులను అడ్డుకున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతల వాహనాలు ఆపివేశారు. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహనంలోనే జగన్ వినుకొండ వెళ్తున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వినుకొండ పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులోనే పార్టీ నేతల వాహనాలు ఆపివేశారు పోలీసులు. ఇన్నాళ్ళు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ఆ వెహికల్ దిగి ప్రైవేట్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, గతం వరకు మనం చూస్తున్నాం, గత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి చంద్రబాబును కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించి నారా లోకేష్ వీళ్ళందరూ కనీసం పాదయాత్ర చేయాలన్నా, ప్రజలకు వెళ్ళాలన్నా ఈ విధంగానే ఆంక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు కూడా మేము కక్షలకి, కావేశాలకి వెళ్ళము, ఎటువంటి కక్ష సాధింపులు ఉండవని చెప్తున్నటువంటి కూటమి నేతలు ఇటువంటి విధానాలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు కదా. అసలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఈ విషయం కొంతవరకు కూడా రాజకీయంగా కూడా కక్ష సాధింపు చర్య అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే అక్కడ పల్నాడు జిల్లాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో కొంతవరకు కూడా సిచ్యువేషన్ కొంచెం సెన్సిటివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే ఆ సామాజిక వర్గం కూడా చాలా సున్నితమైనటువంటి సామాజిక వర్గం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఘటన జరిగిందో, ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇరు వర్గాలు కూడా సంయమనం పాటించాలి, శాంతి భద్రతలకి అదేవిధంగా సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక సూచన కావచ్చు, సలహా కావచ్చు, ఒక అభిప్రాయం కావచ్చు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్ళడం ద్వారా కొంతవరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కొంతవరకు అదుపు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆవేశాలు ఏవైతే ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది వరకు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వచ్చిన తర్వాత ఆయనకి చెప్పుకోవాలనే కావచ్చు, ఆయనకు తెలియజేయాలనే ఉద్దేశంతో కావచ్చు కొంతమంది అగ్రెసివ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆ వ్యతిరేక వర్గం కూడా మళ్ళీ తిరిగి అటాక్ చేస్తే కనుక జగన్ లాంటి వ్యక్తికి కొంతవరకు కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయనకి కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. తద్వారా సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉంది. సో అందులో భాగంగానే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్న సమాచారం ఇచ్చినప్పుడు ఆయనకి అడ్డుకునేటువంటి అవకాశం కూడా చేయలేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ఆయన్ని పర్మిట్ చేశారు. అయితే ఆయనతో వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు కూడా భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని అదుపు తప్పడానికి కారణమయ్యేటువంటి పరిస్థితి ఉండటంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, అతనితో ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక 7 వాహనాల్లో పోలీసులు అనుమతించారు ఆయన కాన్వాయ్ కాకుండా. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలంటే కనుక పోలీసులు ముందు అక్కడ శాంతిని నెలకొల్పాలి, సిచ్యువేషన్ ని కంట్రోల్ తీసుకురావాలి. కంట్రోల్ లో తీసుకొచ్చిన తర్వాత ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన విచారణ చేయాలి. దాని బాధితులు ఎవరైతే వినుకొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది హరీష్ ప్రెసెంట్? ఎందుకంటే బాధితుడు తల్లి కూడా ఆరోపిస్తుంది రాజకీయ కక్షలతోనే ఒంటరివాణి చేసి చంపేశారు ఈ విధంగా కత్తులతోటి అని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్
ఎజెండాలను చూసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో వినుకొండలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళుతున్నారు కాబట్టి ఆయన్ని స్వాగతం పలకడానికి కావచ్చు, ఆయనతో మాట్లాడడానికి కావచ్చు, కొంతమంది ఆయన అనుచరులు కావచ్చు, బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి ఉంటే ముందుగానే చర్యలు తీసుకున్నారు పోలీసులు. అక్కడ వాతావరణం అంతా కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇంకోవైపు పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పరిస్థితి ఓ రకంగా కూడా కూల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు వాతావరణం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కూడా కురుస్తున్నాయి. వర్షంలోనే తడుచుకుంటూ జగన్ కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు జగన్ కూడా వర్షంలోనే కాన్వాయ్లో ఆయన వినుకొండ బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబంతో మాట్లాడటంతో పాటుగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఆయన ఇప్పటికే ట్విట్టర్ వేదిక ద్వారా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత బాధిత కుటుంబాన్ని, మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.